అటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరో మీ ముందుకు నేను వచ్చి సంతోషిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మీరు దయచేసి గమనించి వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, ప్రాముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయాలని మనం చేస్తూ ఉన్నాను. దయచేసి గమనించి సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయటం ఎంతో ఉత్తమమైనదని తెలియచేస్తూ ఉన్నాను. దయతో ఈ విషయాన్ని గమనించి మీరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ మరి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రోమాపత్రికలో నుంచి పరిశుద్ధ గ్రంథం రోమాపత్రిక 8వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. అక్కడ మనము చూసినట్లయితే ప్రియ దేవుని సంగమ 8వ వచనం 9వ వచనం ఈ రీతిగా మనకి తెలియజేయబడుతూ ఉంది. అది ఏమిటి అంటే 8వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను, వినండి. దయచేసి మీరు కూడా గమనించండి. కాగా శరీర స్వభావము గలవారు దేవుని పరచనేరరు. అంటే శరీరముతో ఉన్నటువంటి నీవు శరీర సంబంధమైనటువంటి స్వభావము ఎప్పుడైతే నీకు కలిగి ఉన్నావో అది ఏం చేస్తుందంటే దేవుడిని సంతోషపరచనేరదని తెలియజేయబడుతుంది. అంటే నీవు నీ శరీర సంబంధమైనటువంటి స్వభావముతో మిగిలి ఉన్నట్లయితే, జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడిని నీవు ఎప్పుడు సంతోషపరచలేవు. ఎందుకు అంటే అక్కడ పై వచనంలో మళ్ళీ తెలియజేయబడుతుంది 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. అంటే ఇక్కడ ఏం తెలియజేయబడుతుందంటే మీరు ఒక వ్యక్తిగా ఉండొచ్చు, శరీరాన్ని ధరించి ఉండొచ్చు, కానీ ఆ శరీరంలో ఏముండాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి. అప్పుడు నువ్వు ఆత్మ సంబంధి అవుతావు. ఎందుకు అంటే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట మనకి తెలియజేయబడుతుంది. అదేమిటి అంటే మీరు దేవుని ఆలయమనియు అందులో దేవుని ఆత్మ నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఆ విషయాన్ని ముఖ్యంగా మీరు గమనించాలి. అందులో దేవుని ఆత్మ నివసించుచున్నాడని కూడా మీరు గుర్తెరగాలి. అందుకే ఇక్కడ ఆ మాట ఏం చెప్తున్నాడంటే దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, అంటే మీలో దేవుని ఆత్మ ఉండాలి, దేవుడు మీలో ఉండాలి, దేవుడు మీ అంతరాత్మలో నివసించాలి, మీ హృదయాంతరాలలో ఉండాలి. అప్పుడు నువ్వేం చేస్తావంటే శరీర సంబంధమైన అంటే లోకాశాలతో ఉండవు. లోకము ఏమి మాట్లాడినా అది నువ్వు వినవు, అది నువ్వు పట్టించుకోవు, నీకు అనవసరం. అది ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి చేసేటటువంటి క్రియ. అందుకే చెప్తున్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, అంటే మీలో దేవుని ఆత్మ లేకపోతే, అర్థమైందా మీకు? మీరు దేవుని ఆలయమనియో అందులో దేవుని ఆత్మ నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు దేవుని చేత నిర్మింపబడిన వారు గనుక మీరు దేవునికి ఆలయమై ఉన్నారు. అంటే దేవుడు ఆత్మ, క్రీస్తు యొక్క ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు గుర్తెరగాలి. అందుకే క్రీస్తు మీలో నున్న ఎడల, క్రీస్తు ఆత్మ లేనివాడవైతే, చూడండి ఎంత చక్కనైనటువంటి మాటను, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల 10వ వచనం, ఉన్న ఎడల మీరు శరీరము పాప విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ, అంటే మీ శరీరం ఏమవుతుందంటే పాపము విషయంలో చనిపోయినదే, కానీ మీరిప్పుడు క్రీస్తు ఆత్మ మీలో నివసించుచున్నాడని గుర్తించినట్లయితే నీవు ఖచ్చితముగా
శరీర సంబంధివి కాదు, ఆత్మ సంబంధివి. ఆత్మ నీలో ఉన్నాడు కనుక నువ్వు ఆత్మకు చెందినవాడు కనుక ఆత్మ సంబంధమని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇక్కడ చెప్పబడుచున్న మాట, పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. చాలా చక్కనైనటువంటి మాట అండి ఇది. ఈ మాటను మీరు గ్రహించాలని తెలియజేయబడుతుంది. కనుక ప్రియ దేవుని సంగమ, క్రీస్తు ప్రభువుని ఆరాధిస్తున్న నీవు, యేసు ప్రభువుని ఆరాధిస్తున్న నీవు, యేసు క్రీస్తు అందరికీ ప్రభువుని స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది. కావున యేసుని ఆరాధించే నీవు, యేసు క్రీస్తు నీకు ప్రభువై ఉన్న ప్రకారము నీవు కూడా ఏమై ఉండాలంటే తనకు ప్రియ బిడ్డగా, ఒక ఆలయముగా, ఒక మందిరముగా నీవు ఉండాలని వాక్యం సెలవిస్తుంది. నేను చెప్పే మాట మాత్రం కాదు, నేను నీలాంటి వాడినే. కానీ దేవుని ఆత్మ నీలో ఉంటే నీవు దేవునికి సంబంధించి దేవుని కుమారుడివై లేక కుమార్తెవై ఉంటావని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. చూడండి, శరీరానికి నువ్వు రుణస్థుడు కాదు, రుణస్థురాలు కాదు. ఎవరికి నువ్వు రుణస్థురాలు అంటే దేవునికి. దేవునికి మాత్రమే నువ్వు రుణస్థురాలువు, రుణస్థుడవు. కానీ మనుష్యులకు కాదు, నీ శరీరానికి అంతకంటే కాదు. ఈ విషయాన్ని నువ్వు గమనించాలని ప్రాముఖ్యంగా తెలియజేయబడుతుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకో ప్రియ దేవుని సంగమ. అలాగే మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఎందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. చాలా చక్కనైనటువంటి మాట. నేను ముగింపుకు వచ్చేస్తున్నాను. మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే మాత్రము ఖచ్చితంగా మీరు మరణించవలసిన వారే అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఆత్మచేత శారీరక క్రియలను మీరు చంపియాలి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో, నీవు దేవుని మాటతో, దేవుని ఆత్మతో, దేవుని మార్గంలో నువ్వు నడిచినట్లయితే నీ గురించి చెప్పబడుతుంది, నువ్వు దేవునికి కుమార్తెవు, కుమారుడివే ఉంటావని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని సంగమ, ఈ విషయాన్ని నువ్వు గమనించాలని తెలియచేస్తూ ఈ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.